ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అండ్ బాలీవుడ్ బిగ్ బాస్ కంపారేటివ్గా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? హిందీ బిగ్ బాస్కి సెన్సర్షిప్ చాలా అవసరం. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ చూడండి. హిందీ బిగ్ బాస్ నుంచి సరిగా ఉపయోగం చేసి కొంతమంది సీఎం పోస్ట్ వరకు కూడా వెళ్ళారు. కానీ తెలుగు బిగ్ బాస్లో ఎందుకు అంత అవ్వలేకపోతున్నారు? ఇప్పుడైతే సోనీ ఎలిమినేట్ అయిన తర్వాత యష్మి బికేమ్ క్లోజ్ టు నిఖిల్. అసలు ఏంది అసలు వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? అక్కడ ఓన్లీ మాత్రం మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే సీజన్ వాజ్ ఓన్లీ నిఖిల్ వర్సెస్ హూ. సోనియా గారు ఒక్కసారి నిఖిల్ వైపుకి వెళ్ళిన తర్వాత సీజన్ మొత్తం స్పాయిల్. బిగ్ బాస్ వల్ల మీరేమైనా ఎఫెక్ట్ అయ్యారా? లైక్ మీకేమైనా డిప్రెషన్ లాంటి ప్రెషర్స్ ఎక్కువ అవుతుంది తెలుగు బిగ్ బాస్లో. మిడ్ వీక్లో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సండే వరకు మీరు ఎక్కడికి పోయారో కూడా కనవలేదు. అసలు 3 రోజులు ఎక్కడ పోయినా ఆ ప్లానింగ్ సరిగా జరగలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆల్రెడీ మీకు thumbnail చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. మనతో పాటు ఆదిత్య ఓం గారు ఉన్నారు. ఇదేంటంటే ఓవర్ నైట్ స్టార్ అయినట్టు బిగ్ బాస్ నుంచి ఓవర్ నైట్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. బట్ స్టిల్ ఉన్న కొన్ని వీక్స్ అయినా సరే చాలా పాజిటివిటీ, మెనీ లవ్స్, ఎక్కడ చూసినా పాజిటివిటీ, స్వీట్. అదేంటి తేనె పూసిన కత్తితోనే నామినేట్ చేసి ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చి అండ్ ఆ తర్వాత లవ్ ని స్ప్రెడ్ చేశాడు. బట్ మిడ్ నైట్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిండు. బట్ స్టిల్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్ హార్ట్ అనే ఫీలింగ్ నాకైతే ఉంది. సో అలాంటి ఆదిత్య ఓం గారు మనతో స్టూడియోలో ఉన్నారు కాబట్టి మాట్లాడి బిగ్ బాస్ గురించి, తన అప్డేట్స్ గురించి, సినిమాల గురించి, డైరెక్షన్ గురించి అనేది మాట్లాడి తెలుసుకుందాం. వెల్కమ్ హిమ్. ఆయన హలో అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. విష్ణుప్రియ గురించి మీ ఒపీనియన్ ఏంటి? షీఈస్ వెరీ స్వీట్, వెరీ స్వీట్, వెరీ వెరీ స్వీట్. అండ్ నిజంగా వన్ ఆఫ్ ద రియల్ పీపుల్ దేర్. మిగతా మేబీ షీ మైట్ బి డూయింగ్ ఫర్ వాట్ ఎవర్ కంటెంట్ ఆర్ వాట్ ఎవర్. యా, బట్ ఆల్వేస్ బీయింగ్ విత్ పృథ్వీ. వై? అరే అది తెలియదు నాకు. అది మీరు విష్ణుప్రియకి అడగాలి. నాకు ఎలా అవుతుంది? యూ కెన్ డీకోడ్ ఇట్ రైట్. దగ్గరుండి చూసారు కాబట్టి నేను అడుగుతున్నా. దాంట్లో నాకు ఏమి దే హ్యావ్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ దెమ్? నేను చూడలేదు అది. బట్ ఓకే, వాళ్ళ లైఫ్ కదా, దే ఆర్ అడల్ట్స్. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ అండ్ బాలీవుడ్ బిగ్ బాస్, హిందీ బిగ్ బాస్. సో కంపారేటివ్ గా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కి సెన్సర్షిప్ చాలా అవసరం. ఎందుకంటే నేను తెలుగు బిగ్ బాస్ ఎప్పుడు చూస్తున్నాను కదా, సో నా ఫీడ్లో ఆటోమేటిక్ హిందీ బిగ్ బాస్ కూడా వస్తుంది. అంటే చూస్తే నేను షాక్ అవుతున్నాను. ఆ బూత్ మాటలు, ఆ అబ్యూజెస్, ఆ యాటిట్యూడ్, ఆ కొట్టడం, ఆ కొట్లాడడం, ఏంటిది? ఇది ఎంతమంది చూస్తున్నారు? వాళ్ళు ఓపెన్గా అబ్యూజెస్. ఏంటిది? చిన్న చిన్న మ్యాటర్స్కి ఇంత పెద్ద గొడవలు. స్టార్టింగ్ అంటే బిగ్ బాస్ అంటే నేను ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ చూశాను, ఫాలో చేశాను, హిందీ కూడా అండ్ తెలుగు కూడా. అప్పుడు 5 వీక్స్ తర్వాత, 6 వీక్స్ తర్వాత గొడవలు స్టార్ట్ అవుతుంది చిన్నగా ఆ టైంలో. ఇప్పుడు చూస్తే ఫస్ట్ డే నుంచి హిందీ బిగ్ బాస్కి సెన్సర్షిప్ చాలా అవసరం. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ చూడండి. బికాస్ ఇట్ ఈస్ టూ మచ్ అండి. దట్ ఈస్ వెరీ రాంగ్ మెసేజ్. తెలుగు బిగ్ బాస్ చాలా బెటర్, కానీ తెలుగు బిగ్ బాస్లో వాళ్ళు టాస్క్స్ కానీ ఇది ఎక్కువ ఇస్తారు. సో దే షుడ్ థింక్ అబౌట్ దాట్. అంటే చాలా ఫిజికల్ అవుతుంది అప్పుడప్పుడు, ఒక ఫిజికల్ అవుతుంది అండ్ మెంటల్ కూడా ప్రెషర్స్ ఎక్కువ అవుతుంది తెలుగు బిగ్ బాస్లో. హిందీ బిగ్ బాస్లో నేను అనుకున్న ప్రకారం అంత టాస్క్స్ వర్క్స్ వాళ్ళే కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో తెలుగులో అలాంటి జరగలేదా? మీకు కంటెంట్ ప్రిపేర్ చేసి ఇలా ఉండాలి, ఇలా చేయాలి? కాదు అట్లాంటిది. ఇది రియాలిటీ షో అండి. కనీసం నాకు వాళ్ళు చెప్పలేదు. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ అండి. దెన్ హౌ అంటే అనిపిస్తుంది. ఎందుకంటే నేను శేఖర్తో మాట్లాడాను, రాజశేఖర్ భాషతో, అభయ్తో క్లోజ్గా ఉన్న లోపల, బేబక్క గారితో క్లోజ్గా ఉన్న లోపల, వాళ్ళకి కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. మణిగంటకి క్లోజ్గా ఉన్న, నబీల్కి. సో ఐ డో నాట్ థింక్ ఇట్ ఈస్ బికాస్ అవి కూడా ఒక్క ఇన్స్ట్రక్షన్ ఓన్లీ. మాత్రం వీకెండ్ ఎపిసోడ్స్లో నాగార్జున గారు చెప్పిన మాటలో ఏదో హింట్ వస్తుంది మా కంటెస్టెంట్స్ కి. అదే మాత్రం మాకు అసలు బయట నుంచి సంబంధమే లేదు, మాకు తెలియదు అసలు బయట ఏం నడుస్తుంది, ఏ ప్రాజెక్ట్ అవుతుంది. అయితే నిఖిల్ విషయానికి వస్తే, సోనియా ఉన్నప్పుడు నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు క్లోజ్ గా ఉండే, వాట్ ఎవర్ ఇస్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్. అండ్ ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత యష్మి బికేమ్ క్లోజ్ టు నిఖిల్. ఓకే, సో అసలు ఏంది అసలు వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంది? అసలు నిఖిల్ ఏంది అసలు? నాకు అది తెలుసుకోవాలి. అది నిఖిల్ విన్నర్ అయిన తర్వాత మీరు అడగాలి. అప్పుడు నిఖిల్తోనే అడగాలి. నాకు ఏమనిపించింది, బట్ బికాస్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ టాస్క్స్, చీఫ్ అయిన అవకాశం నిఖిల్కి, ఛాన్సెస్ నిఖిల్కి ఎక్కువ ఉన్నాయి కాబట్టి
ఎవ్రీవన్ వాంట్స్ టు బీ ఇన్ హిస్ గుడ్ బుక్స్. ఎందుకంటే చీఫ్ ఉన్నప్పుడు ఒక పర్సన్కి ఒక పవర్ కూడా వస్తుంది, సేవ్ చేయడానికి, వేరే వాళ్ళకి అవతల వాళ్ళకి చీఫ్ చేయడానికి. సో దట్ ఈస్ ఆల్సో దే. సో ఆల్ ఆఫ్ దెమ్ థింక్ దట్ నిఖిల్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ నిఖిల్ విల్ స్టే టిల్ ద లాస్ట్. అది ఫస్ట్ డే నుంచి అక్కడ ఒక ఒపీనియన్ గట్టిగా ఉంది. సో అందుకే అందరూ నిఖిల్ గుడ్ బుక్స్ లో ఉండాలని ప్రయత్నాలు ఉన్నారు. సో దట్ ఈస్ ద గేమ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, వెదర్ ఇట్ వాస్ సోనియా అండ్ వెదర్ ఇట్ వాస్ యష్మి గారు ఇప్పుడు. సో దాట్ వాస్ ద గేమ్ ఫ్రమ్ స్టార్టింగ్. సో ఆల్మోస్ట్ 10 weeks అయింది బిగ్ బాస్ అయిపోయి. మీకు కూడా ఆ బజ్ అంతా వెళ్ళిపోయినట్టు మైండ్ లో నుంచి. బిగ్ బాస్ వల్ల మీరేమైనా ఎఫెక్ట్ అయ్యారా? లైక్ మీకేమైనా డిప్రెషన్ లాంటి డిప్రెషన్ కాదు, నాకు కొంచెం ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. బట్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆపర్చునిటీ వస్తే ప్రతి పర్సన్కి బిగ్ బాస్కి వెళ్ళాలి ఒకసారి. బికాస్ ఇట్ ఈస్ అ గుడ్, ఏమన్నారు, ఒక గుడ్ మెడిటేషన్ క్యాంప్ నేను చెప్పాను. బట్ ఇట్ ఈస్ అ గుడ్ క్యాంప్. ఇట్ ఈస్ ఒక రీజువనేషన్ కోసం, ఒక కొంచెం లైఫ్లో నేర్చుకోవాలని, మన సెల్ఫ్ గురించి సొంతంగా స్వయంగా నా పర్సనాలిటీలో ఉన్న బ్లాగ్స్ గురించి నేర్చుకోవాలని బిగ్ బాస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. కానీ ఆ ప్లాట్ఫామ్కి సరిగా ఉపయోగం చేయాలి. ఒక పర్సన్ ఇక్కడ లోపల వెళ్ళినప్పుడు ఓన్లీ మాత్రం మేము గొడవ చేయడానికి వచ్చాను అట్లాంటిది, దాట్ విల్ నాట్ వర్క్. ఓన్లీ ఆ సీజన్కి వర్కౌట్ అవుతుంది, మిగతా కెరియర్కి అది వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై లాట్ ఆఫ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్ నాట్ హ్యావింగ్ గ్రేట్ కెరియర్స్ అవుట్ సైడ్. దాంట్లో నిజమే కదా, చాలా తక్కువ మంది హిందీ బిగ్ బాస్ నుంచి సరిగా ఉపయోగం చేసి కొంతమంది సీఎం పోస్ట్కి వరకు కూడా వెళ్ళారు. తెలుసు రవికిషన్ గారి గురించి, మనోజ్ తివారీ గారి గురించి. కానీ తెలుగు బిగ్ బాస్లో ఎందుకు అంత అవ్వలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నది కొంచెం ఆలోచించాలి. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్, వెరీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మన ఎవరైతే శేఖర్ భాష గారు ఉన్నారో, శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయ్యి వచ్చేటప్పుడు బేసిక్ రీజన్ ఏంది? బయట బాబు పుట్టిండు, అంతే, అది రీజన్. బట్ మీరు వాళ్ళు ఎలిమినేట్ చేసిన రీజన్ మాత్రం అది కాదు. ఎందుకు అట్లా జరిగింది? అంటే అట్లా పోర్ట్రే చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏం చేద్దాం అనుకున్నారా? నాగార్జున గారు కూడా వార్నింగ్ ఇచ్చారంట కదా, ఎవరు ఆ పాయింట్ మీద ఎవరు నామినేట్ చేయదు, ఎలిమినేట్ చేయదు అని. బిగ్ బాస్ చూపించలేదు అది. కానీ నేను శేఖర్ భాష మాకు మోటివేట్ చేశారు నామినేట్ చేయడానికి, నన్ను నామినేట్ చేయి. సో నేను క్లియర్గా అడిగాను, శేఖర్ నువ్వు చెప్తే నేను కొంచెం ఫ్యూరియస్గా కూడా నేను, అంటే దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐ ప్లేడ్ ఫాల్స్ ఇన్ బిగ్ బాస్. శేఖర్ భాషకి సెకండ్ వీక్ నామినేషన్ నేను చెప్పినప్పుడు కొంచెం ఫ్యూరియస్గా, కొంచెం ఆవేశంలో నేను చెప్పాను శేఖర్ భాషకి, యు ఆర్ నాట్ సీరియస్ అనేది, మేమందరం డబ్బు కోసం వచ్చాను, మీ వల్ల డబ్బు నాశనం అవుతుంది, మీ వల్ల ఇది అవుతుంది, మేమందరం కెరియర్ అది ఫ్యామిలీస్ అన్ని బయటికి. సో బట్ శేఖర్ ఆస్క్డ్ us, నాకు పర్సనల్ గా శేఖర్ రిక్వెస్ట్ చేశారు, జంప్ జాక్సన్ అన్నారు, డార్లింగ్ జంప్ జాక్సన్, నువ్వు హెల్ప్ చేయాలి, జంప్ జాక్సన్ హెల్ప్. సో అందుకే అందరూ అట్లాంటివి చేశారు నిజంగా. అంటే ఓన్లీ మాత్రం శేఖర్ అక్కడ సీరియస్ గా ఆడినప్పుడు అంటే గేమ్ వేరు ఉంటుంది. సో సీజన్ అలా తయారైంది అక్కడ. ఓన్లీ మాత్రం మీకు ఫ్రాంక్ గా చెప్పాలంటే సీజన్ వాజ్ ఓన్లీ నిఖిల్ వర్సెస్ హూ. దిస్ ఇస్ ద బిగ్ బాస్ సీజన్ దిస్ టైమ్. నిఖిల్ వర్సెస్ హూ. ఆ హూ రాలేదు, ఇంకా రాలేదు. ఇప్పుడు గౌతమ్ కృష్ణ సంథింగ్ ఏదో ట్రై చేస్తున్నారు, కరెక్ట్ నా? దిస్ వాజ్ ద బిగ్ బాస్ సీజన్. దెన్ యూఆర్ టెల్లింగ్ దట్ నబీల్ విన్ అవ్వాలి అని. అదే మేము ఫస్ట్ నబీల్ కి పుష్ చేసి ఒక అలయన్స్ ఫామ్ చేసి తర్వాత చూద్దామని అట్లాంటి మైండ్ లో. సీజన్ వాజ్ నిఖిల్ వర్సెస్ హూ. సో ఈ హూలో నేను, సోనియా గారు, ఆర్జే శేఖర్, బేబక్క గారు, మణికంఠ, నబీల్ కలిసి ఆడాలి ఫస్ట్. సో కానీ మన మధ్యనే డిఫరెన్సెస్ అయింది, పోటీ అయింది. గేమ్ సెకండ్ వీక్ నుంచి స్పాయిల్ అయింది. సోనియా గారు ఒక్కసారి నిఖిల్ వైపుకి వెళ్ళిన తర్వాత సీజన్ మొత్తం స్పాయిల్ అయింది వేరే కంటెస్టెంట్స్ కి. నిజమే, ద సీజన్ వాజ్ ఓన్లీ దిస్, నిఖిల్ వర్సెస్ హూ. క్లియర్ అయింది ఫస్ట్ వీక్ లోనే. సో అది నేను వివేక గారు కూడా చెప్పాను, అర్థం కాలేదు వివేక గారికి. శేఖర్ భాషకి చెప్పినప్పుడు ఏం ఫరక్ పడదు డార్లింగ్, ఏం ఫరక్ పడదు, ఓకే ఫస్ట్ నువ్వే వెళ్ళు, నేనే నామినేట్ చేసి నీకు పంపిస్తాను, ఓకే ఫరక్ పడదు. సో అట్లాంటివి జరిగింది. మణికంఠ కూడా ఏమి. సో ఇప్పుడు చూడండి, మణికంఠ లోపల ఉన్నప్పుడు నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. లాస్ట్ నేను వెళ్ళిన తర్వాత మణికంఠకి అర్థమైంది. సో నేను ప్రతిసారి చెప్పాను, దిస్ సీజన్ ఇస్ నిఖిల్ వర్సెస్ హూ. సో యూ హ్యావ్ టు థింక్. సో నా ఆలోచన ప్రకారంగా ఐదర్ నబీల్ ఆర్ నిఖిల్ విల్ విన్. So this is what happens to me. Maybe if Gautam Krishna gets that kind of elevation, maybe he will. Or ladies nunchi prerna ravachu. That is the season. Andarki telusu ఈ మ్యాటర్, ఇది ఓపెన్ మ్యాటర్. శేఖర్ భాష గారితో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమన్నారంటే, అప్పటికి మీరు కూడా ఎలిమినేట్ అయిపోయారు అనుకుంటా, ఇవ్వలేదు, స్టిల్ ఉన్నారు. ఇంకా ఈ వాజ్ టెల్లింగ్ దట్ ఇంకా ఆదిత్యకి అర్థం కావట్లే బిగ్ బాస్ హౌస్లో ఎట్లుండాలి, ఏం చేయాలి, ఏం అర్థం కావట్లే. మేబీ నేను ఉంటే అలా సెట్ చేసేటోని మనోని,
బట్ స్టిల్ నేను లేను కాబట్టి సెట్ చేయలేకపోతున్నా అనే మాట అన్నాడు. అంటే హీస్ పాజిటివ్ ఫ్రెండ్ ఆర్ నెగటివ్ ఫ్రెండ్? హీస్ అ వెరీ పాజిటివ్ ఫ్రెండ్. వెరీ పాజిటివ్ ఫ్రెండ్ అంటే హియర్, హీ లివ్స్ హియర్. గుండెల్లో ఉన్నారు, బంగారం. హీ లవ్స్ టు గాసిపింగ్, రైట్? ఓకే, దట్ ఈస్ ఓకే, మేబీ కంటెంట్ వాట్ ఎవర్, బట్ హీ లివ్స్ హియర్, హీస్ హియర్ ఎప్పుడైనా. బట్ ఫ్రాంక్లీ వాళ్ళిద్దరికి గేమ్ అర్థం కాదు. ఇప్పుడు బేబక్క గారు నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో మేము కలిసి ఇంటర్వ్యూ ఒకటి చేశాను. సో అక్కడ బేబక్క గారు ఒప్పుకునేది, ఓకే ఆదిత్య నాకు సెకండ్ డే నుంచి చెప్తూనే ఉన్నాడు. నాకే అర్థం నాకే ఇప్పుడు నాకు బయటికి వచ్చిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు మీకు ఫ్రాంక్ గా చెప్పాను. ఇప్పుడు సోనియా గారికి కూడా అర్థమైంది. నేను కొన్ని ట్వీట్స్ చూశాను సోనియా గారికి రీసెంట్ గా, గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేసింది కొత్త ట్వీట్స్ చూడండి. సో ఇప్పుడు అర్థమైంది మీకు. నేను లోపల చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదు గేమ్ ఎక్కడ, మీ గేమ్ స్పాయిల్ అవుతుంది. నేను చెప్పాను క్లియర్లీ. సోనియా గారికి వాళ్ళు కొంచెం చూపించారు కూడా. నేను మీకు చెప్పాను కానీ రాంగ్ వేలో మీరు వెళ్తున్నారు, ఆ బయట కూడా రాంగ్ ప్రొజెక్షన్ అవుతుంది, లోపల రాంగ్ ప్రొజెక్షన్ అవుతుంది. సో దాట్ వాస్ ద గేమ్ అండి. నిఖిల్ వర్సెస్ హూ. నాకు స్టార్టింగ్ లో ఏమనిపించింది, సోనియా విల్ బి ద విన్నర్ దిస్ టైమ్. సో సోనియాకి సపోర్ట్ చేయాలి. అందరూ లేడీ విన్నర్ చెప్పారు కదా, సో సోనియా విల్ బి ద విన్నర్ దిస్ టైమ్. సో నిఖిల్ వర్సెస్ సోనియాలో నేను ఐ విల్ డూ బీన్ అ సపోర్టింగ్ రోల్ టు సోనియా. లాస్ట్ 5 వరకు వెళ్ళొచ్చు ఇట్లా. కానీ సోనియా నిఖిల్ వైపు వెళ్తే ఫినిష్డ్ గేమ్, అక్కడే ఫినిష్డ్ అయింది. మీరు ఏంటి మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయారు. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సండే వరకు మీరు ఎక్కడికి పోయారో కూడా కనవలేదు. అసలు 3 రోజులు ఎక్కడ పోయింది? ఇది బాగుంది క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా బాగుంది. మేబీ బిగ్ బాస్ టీమ్ కి కూడా ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. మేబీ దే వర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్. సీక్రెట్ రూమ్ కాదు, బట్ దే వర్ ప్లానింగ్ సంథింగ్ ఎల్స్. ఆ ప్లానింగ్ సరిగా జరగలేదు. వాట్ ఎవర్ ద ఐ డూ నాట్ నో ద ఇంటర్నల్ థింగ్. ఇంకోటి వాళ్ళకి అంటే వాళ్ళు టీఆర్పీ ప్రకారంగా నాకు ఏమనిపించింది, మండే ట్యూస్డే ఓకే, కానీ ప్రతిసారి వాళ్ళకి వెడ్నెస్డే థర్స్డే సూపర్ డ్రాప్ వచ్చింది టీఆర్పీస్ లో. సో ఈ మిడ్ వీక్స్ ఎపిసోడ్ లేపడానికి వాళ్ళు నాకు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. సో ఈ మిడ్ వీక్ లో వాళ్ళకి టీఆర్పీ ప్రాబ్లం వచ్చింది కాబట్టి, అంటే లాస్ట్ వీక్ లో వాళ్ళకి చాలా బ్యాడ్ టీఆర్పీ నేను అనుకున్న ప్రకారం, నాకు తెలిసిన లాస్ట్ వీక్ 3rd వీక్ లో 4th వీక్ లో వెడ్నెస్డే థర్స్డే టీఆర్పీ మొత్తం పడిపోయింది. సో మిడ్ వీక్ ఓకే, వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున గారు వస్తున్నారు, ఎలాగైనా టీఆర్పీస్ ఓకే. మండే కూడా ఎలాగైనా నామినేషన్ కదా, టీఆర్పీస్ వస్తుంది. ట్యూస్డే ఎక్కువ టాస్క్స్ వాళ్ళు చూపిస్తారు, టీఆర్పీస్ వస్తుంది. కానీ ఈ వెడ్నెస్డే థర్స్డే ఎపిసోడ్స్ వాళ్ళు మాత్రంకి హెడేక్ అయింది. సో ఆ వారంలో అందుకే వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. ఆ 3 days ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు అసలు? ఇక్కడే ఉన్నా, హోటల్లోనే ఉన్నా. హోటల్లోనే. బట్ బయట ఇంటర్వ్యూస్ కానీ బయట ఏమి లేదు. వాళ్ళు 4 persons పెట్టారు బాడీ గార్డ్ గా. ఎలా అనిపించింది ఆ 3 days మీకు? హ్యాపీ ఆర్ సాడ్ ఆర్ వాట్? అంటే 3 days నేను ఐ వాజ్ ఓన్లీ స్లీపింగ్. యూ లవ్ స్లీపింగ్? అయ్యో, సో ఐ వాజ్ ఓన్లీ స్లీపింగ్. ఎందుకంటే ఏం చేయాలి, టీవీ చూడాలి. సో ఆ 3 days నేను మాత్రం అక్కడ హోటల్లో ఉన్న యూట్యూబ్ లో అన్ని చూసా, వాట్స్ హ్యాపెనింగ్. ఓన్లీ మాత్రం బిగ్ బాస్ రిలేటెడ్. ఫస్ట్ బయట ప్రపంచంలో ఏం జరిగింది అది అందరూ బాగానే ఉన్నాడు, కానీ అప్పటి వరకు కూడా వాళ్ళు నాకు ఫోన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. అప్పుడు స్టిల్ ఎస్ ఓన్లీ మాత్రం నాగార్జున గారు ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత, ఆ ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత కూడా కాదు, ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత వాళ్ళు నాకు నా ఫోన్స్ కానీ అందించారు. అప్పటి వరకు నాకు, సో ఇన్ దేర్ మైండ్ ఆల్సో దేర్ వాస్ సమ్ కన్ఫ్యూజన్. కెన్ యూ టెల్ మీ అబౌట్ అసలు నాగార్జున గారి మీద మీకు నెగటివ్ ఒపీనియన్ ఉందా, పాజిటివ్ ఒపీనియన్ ఉందా? పాజిటివ్ ఒపీనియన్, దాంట్లో డౌట్ లేదు. హీఈస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేయాల్సింది విషయం ఏంటంటే, హీ ఈస్ స్టిల్ సో ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే హీఈస్ సో మచ్ సీనియర్ టు అస్. మీకు కూడా ఈ విషయం తెలుసు కదా, సాటర్డే సండే ఎపిసోడ్ షూటింగ్ ఒకే ఒక రోజులో ఫినిష్ అవుతుంది. సో ఒకే ఒక రోజులో ఒక 2 hours కంటెంట్ ఇవ్వాలంటే, అది కూడా ఒక హోస్ట్గా, ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఎనర్జీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ అది. సో డెఫినెట్లీ. అండ్ నాగార్జున గారు నాకు పర్సనల్ని, నేను ఎలిమినేట్ అయ్యే టైంలో నా బర్త్డే కూడా అదే రోజు జరిగింది. సో హ్యాపీ బర్త్డే కూడా చెప్పాడు. సో ఇట్ వాస్ గ్రేట్ టైం. మీరు శివాజీ గారి లాగా కొంచెం పోర్ట్రే అయ్యారు. శివాజీ గారు లాస్ట్ సీజన్లో సేమ్ మీలాగే ఉంటుండే, వెరీ కైండ్ హార్టెడ్ స్టార్టింగ్ లో. అండ్ ఐ థింక్ మీకు శివాజీ గారు అంటే పర్సనల్ కూడా తెలిసే ఉంటారు. మీరు ఆ టైంలో సినిమాలు చేసినప్పుడు కరెక్ట్ సేమ్. సో శివాజీ గారి గురించి మీకు తెలిసిందే అంటే, హీజ్ నాకు సీనియర్ శివాజీ గారు. నేను 2002లో ఎంటర్ అయ్యాను సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీకి. శివాజీ గారు అంటే ఐ థింక్ హీస్ వర్కింగ్ సిన్స్ బిఫోర్ దాట్, 99 కానీ 2001 ఇయర్స్. సో డెఫినెట్లీ ఈజ్ అ సీనియర్ అండ్ డెఫినెట్లీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎందుకు బిగ్ బాస్ లో శివాజీ గారు చేశారు, తర్వాత వాళ్ళు అందరూ ఆదిత్య కూడా శివాజీ గారు లాంటివి చేస్తారు అట్లాంటి ఒక టాక్ కూడా నేను బయట వచ్చిన తర్వాత విన్నాను. ముందు నేను అది చేసుకోలేదు, అది చూడలేదు. బట్ డెఫినెట్లీ హీఈస్ రివైవ్డ్ హిస్ కెరియర్. వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు అండ్ మంచి ఇన్స్పిరేషన్. అండ్ బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ కి వెళ్ళి శివాజీ గారు అంత మంచిగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఈజీ.